హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా ఏదైనా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముఖ్యంగా కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. సో ఈ మధ్య ఏంటంటే మొబైల్ చేతికొస్తే సోషల్ మీడియాలోకి వెళ్ళడం, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, లేదంటే యూట్యూబ్, వీటిల్లోకి వెళ్ళి ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీ వాల్యుబుల్ టైంని మీరు ఇంటికాడ ఉండే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్ అని కాదు, మీకు ఏది నచ్చితే అది, SQL కావచ్చు, డేటాబేస్ కావచ్చు, నెట్వర్కింగ్స్ కావచ్చు, ఏదైనా సరే మీ మొబైల్లోనే నేర్చుకోవచ్చు. సో మనకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి. నేను మీకు చూపిస్తాను. ఇవి ది బెస్ట్ లాంగ్వేజెస్. సి లాంగ్వేజ్, C++, C#, ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తే మీకు జస్ట్ నేను సి లాంగ్వేజ్ వరకే కొట్టాను. ఇక్కడ HTML కోడింగ్ అని, సి ప్రోగ్రామింగు, ఇలాగా జావా స్క్రిప్ట్ కూడా వస్తుంది. జావా స్క్రిప్ట్స్, C++, SQL మీకు 1 by 1 చూపిస్తాను ఎలాగనేది. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్కి C++ చూపిస్తున్నాను. ఇవి చాలా బాగా చెప్తుంది. విషయం ఏంటంటే దీంట్లో మీరు మర్చిపోకుండా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చేస్తుందన్నమాట. మీరు బిగినర్స్ అయితే బిగినర్స్ లెవెల్ నుంచి, ఇంటర్మీడియట్ అయితే ఇంకా అడ్వాన్స్ లెవెల్ అయితే ఎనీ లెవెల్స్లో మీరు దీన్ని నేర్చుకోవచ్చు. చాలా బాగా చెప్తుందన్నమాట. లైక్ మీరు ఆడుకున్నట్టుగా నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూలు మీరు చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూలో పెద్ద క్వశ్చన్లే ఉండవు, బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. ఇవి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అవి మీరు ఈ పక్కన చూసినట్టయితే C# అని, C#, ఇంకా వీటిలోనే ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు ఏదైనా ఎలా అయినా తీసుకోవచ్చు. నెట్వర్కింగ్ యాప్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్స్, బేసిక్ నెట్వర్కింగ్స్. చూడండి, మనం ఒకటి కొడితే ఎన్ని వస్తున్నాయి అక్కడ. జనరల్గా జావా మీద ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు. జావా, ఇది బెస్ట్ రేటింగ్స్ ఉన్న యాప్స్ అన్నమాట. ఇవి లైన్ జావా, SQL, చూసారా ఫ్రెండ్స్, మీరు ఎనీ లాంగ్వేజ్, ఏ టైప్ లాంగ్వేజ్ అయినా, మీరు ఏ వయసు వాళ్ళైనా దీనికి నేర్చుకోవడానికి చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. ఇవే కాదు, మీకు ఏదైనా ఇంకా ఇవి కాకుండా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఈ గూగుల్ ప్లే స్టోర్లో మీరు ట్రై చేసినా, మొబైల్లో కావచ్చు, ఎలాగైనా సరే మీరు ఎక్కడ ట్రై చేసినా మీకు చాలా ఈజీగా దొరుకుతాయి. స్పూన్ ఫీడింగ్ లాగా నేర్పుతారు, అంటే అమ్మ అన్నం పెట్టినట్టుగా అనమాట. అంత బాగా నేర్పుతారు. సో నేర్చుకోవాలి, ఇంటెన్షన్ మీరు పెంచుకోవాల్సింది మాత్రమే. సింపుల్. చూడండి, ఇక్కడ 5 స్టార్ రేటింగ్. కొంతమంది క్యాడ్ కావాల్సి వస్తుంది. క్యాడ్ డ్రాయింగ్ యాప్స్, AutoCAD. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. పేరెంట్స్, మీరు కూడా కొంచెం పిల్లల్ని ఇతర ఫేస్బుక్, ట్విట్టర్ వాటికన్నా వీటి మీదే కొంచెం ఫోకస్ పెడితే మీరు ఫర్దర్గా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంటర్వ్యూస్ చాలా బాగా అటెంప్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.